జగన్ సీట్ నాదే, అమర్నాథ్ ఫినిషింగ్ టచ్ ఏందో మరి గోలేందో. సీఎం ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చొని రివ్యూ చేశారంట. పాపం ఎట్టా మంత్రి పదవి పోతుంది, ఎమ్మెల్యేగా సీటే లేదు కదా, ఏదో ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని చేస్తే బాగుంటుందని మొత్తానికి వెరైటీకి కూర్చున్నాడు. మొత్తానికి బాగున్నాడు ముఖ్యమంత్రిగా కూడా ఆ సీట్లో. లాస్ట్ టైం కూడా టిక్ టాక్ స్టార్ ఒక ఆయన కూడా అతను కూడా పోయి కూర్చున్నాడు అదే సీట్లో. అది కూడా ఆ రోజున ఏంటి వెరైటీ కూర్చో, అట్లా కూర్చోకూడదు ముఖ్యమంత్రి గారి చైర్లో. ఆ పక్కన ఉన్న ఆఫీస్ స్టాఫ్ అన్నా చెప్పాలి అండి అలా కూర్చోకూడదు అని చెప్పని. సరే ఆయన ఫైనల్గా అనుకొని ఉంటారంటే ఎట్లా ఇది ఎట్లా లేదు, ఇట్లా కూర్చొని ఎట్లాగన్నా ఒకసారి ఇదవుదాం అని కూర్చొని ఉంటారు పాపం. సీఎంఓ నుంచి ఆయనకి ఫోన్ల మీద ఫోన్లు ఎందుకు ఫుల్ తలంటేశారంట. ఏముంటుంది ఏముంటుంది సీట్లో కూర్చోవాలి. ఆయనకి ఎమ్మెల్యే సీట్, ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళీ మంత్రి అవుతాడు. లేకపోతే ఇప్పుడు అదే లేనప్పుడు ఏముంది, ఒకసారి అయ్యింది ఏదో అయ్యింది, ఇంకేముంది. ఏంటి రాజ్ కుమార్, ఏంటి ముఖ్యమంత్రి ఒకరోజు ముఖ్యమంత్రా సార్? ఒకరోజు ముఖ్యమంత్రిగా అమర్నాథా? అంటే విజువల్స్ కనుక చూస్తే అట్లా కనపడుతుంది సార్. అదే బాగానే ఉన్నాడు ముఖ్యమంత్రిగా, చక్కగా సచివాలయానికి సంబంధించి మొదటి బ్లాక్ అంటే ముఖ్యమంత్రిగా కుర్చీలో బాగున్నాడు చక్కగా నీట్గా. అవును సార్. అంటే క్యాబినెట్ సార్, ఏపీ క్యాబినెట్ మొన్న చివరి క్యాబినెట్ ఏదైతే జరిగిందో ఆ క్యాబినెట్ సమావేశంలో నిర్వహించేటువంటి హాల్ సార్, అది కేవలం ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆ క్యాబినెట్ సమావేశాలు నిర్వహించినప్పుడు మాత్రమే ఆ హాల్ని ప్రధానంగా వాడతారు సార్. కానీ రివ్యూలు ఏదైతే ఉన్నాయో ఈ రివ్యూలకు సంబంధించి అటు సెక్రటేరియట్లో అమర్నాథ్ గారికి ఒక పేషీ ఉంటుంది సార్, ఆ పేషీలో ఆయన రివ్యూ కార్యక్రమం చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా లాంచింగ్ కార్యక్రమం ఉన్నా కూడా అక్కడి నుంచే ఆయన చేసుకునేటువంటి అవకాశం కూడా ఆ పేషీలు కల్పించారు సార్. అది లేదంటే కనుక అసెంబ్లీలో ఆయనకి సపరేట్గా ఒక పేషీ ఉంటుంది, దానికి సంబంధించి కూడా అక్కడ ఆయన చేసుకోవచ్చు సార్. కేవలం కానీ అసలు ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ నిర్వహించేటువంటి కార్యాలయంలో ఎందుకు దానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాల నిర్వహణ ఎందుకు అక్కడ జరిగింది అనేది ఎవరికి అంతు చిక్కనటువంటి ప్రశ్నగా ఉంది సార్. దానికి తోడు ఆయన కూర్చున్నప్పుడు కూడా పక్కన ఉన్నటువంటి అధికారులు కానీ ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ లేదంటే సెక్రటేరియట్ మొదటి బ్లాక్లో చాలా వ్యవహారాలు అది చాలా పకడ్బందీగా ఉంటుంది సార్. అక్కడ కూడా ఎవరు వచ్చి అమర్నాథ్ గారు ఆ సీట్లో కూర్చుంటుంటే ఎవరు కూడా వచ్చి పట్టించుకునేటువంటి పరిస్థితి. ఒక రోజంతా కూడా గడిచిపోయినాక నిన్న సాయంత్రం దీని మీద ఒక చర్చ వచ్చింది సార్. ఆ రివ్యూ కొంతమంది సీఎంఓ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి కీలక అధికారులు చూసి ఇదేంటి ముఖ్యమంత్రి గారి కుర్చీలో ఆ మంత్రి గారు వచ్చి కూర్చోవడం ఏంటి అని చెప్పి అదంతా కూడా కన్ఫ్యూజన్ అవుతుంది సార్. నిన్న వెంటనే సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి అమర్నాథ్ గారికి ఫోన్ వెళితే మరి వాళ్ళ మధ్య ఏం కమ్యూనికేషన్ జరిగిందో కూడా తెలియదు సార్. ఇంతవరకు కూడా ఈ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచేస్తారు. అంటే మీరు ఇందాక ఏదైతే చెప్పారో వచ్చే ఎన్నికల్లో సీట్ లేదని చెప్పి ఆయన వెళ్ళి ఏకంగా ముఖ్యమంత్రి గారి కుర్చీలోనే కూర్చున్నారనేది పెద్ద ఎత్తున ట్రోల్ అయితే జరుగుతుంది సార్. అంటే సార్ ఆ కార్యక్రమాలన్నీ కూడా కూర్చోవడం కూడా చక్కగా అందరికి నమస్కారం పెట్టి కూర్చున్నాడు. అవును సార్. అంటే ముఖ్యమంత్రి గారి స్థానాన్ని నేనేమైనా భర్తీ చేశాడనే భావనలో వాళ్ళందరూ కూడా ఉన్నట్టు పరిస్థితి కనపడతాం సార్. దాదాపు క్యాంపు కార్యాలయంలో సీఎం గారు ఈ కార్యక్రమాలన్నీ కూడా లాంచ్ చేయాల్సి ఉంది సార్. కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల సీఎం గారు లేకపోవడంతో ఆ కార్యక్రమాన్ని గుడివాడ అమర్నాథ్ గారికి అప్పచెప్పారు. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి గారు లేరని చెప్పి ఈయనే ముఖ్యమంత్రిగా భావించుకుని ఒకవేళ ఏమన్నా వెళ్ళి ఆ డైరెక్ట్ క్యాబినెట్ హాల్లోనే ముఖ్యమంత్రి గారి కుర్చీలోనే కూర్చుని ప్రారంభించారా అనేటువంటి భావన అయితే కలుగుతుంది సార్. ఈ రోజు నుంచి ఈ రోజు అంతా కూడా దాదాపు ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది సార్. ఇది మరి ఏముందిలే, ఒక రోజు ఉండిద్ది, రెండో రోజు పోయిద్ది. ఆ టిక్ టాక్ స్టార్ కూర్చుంటేనే ఏం కల అతను ఏదో 2 ఏళ్ళు ఇచ్చి వచ్చి కూర్చున్నాడు అంటున్నారు. అతను ఏదో వీడియో తీయమంటే డబ్బులు ఇచ్చి వచ్చి కూర్చొని వీడియో తీశారు అంటున్నారు. అతని మీద యాక్షన్ తీసుకుంటారు అంటున్నారు. ఏం తీసుకుంటారు యాక్షన్? వాళ్ళు ఆవులు పంపించింది వాళ్ళే అయితే దాని మీద ఏం తీసుకుంటారు. రైట్, నెక్స్ట్